అంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుదామని, ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఓకే. సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడని నేను పెరిగా. రామారావు గారి మూలానే నాకు ఇంత పేరు వచ్చింది. బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడను పెరగడానికి వీల్లేదు, ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు. అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా, ఎలా వెళ్తామన్నా. నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పంపిస్తాను. నువ్వు ఒక్కడే కొడుకు, నేను వెళ్ళదాం, నేను రుద్దేవాడిని కాదు, నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే ఇది చదువు అని ఎవరిని, ముగ్గురు పిల్లల్ని అనలేదండి నేను. మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి. అలాగే వాడిని ఎంబీఏలో చేర్పిస్తే అమెరికా వెళ్తాన్నాడు, వెళ్ళాడు. నాకు తెలియదు వాడు యాడ్ మేకర్ అని. అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు. ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట. అవి ఒక రోజు నాకు పంపాడు. ఇదేమిటి, నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా, ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటే వీడు మళ్ళీ తిరిగి సినిమాకి వచ్చాడు.